करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्ते तप्त काञ्चन सप्तकाञ्चन गौराङ्गी गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र गौर भक्त वृंद। जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री जय चैतन्य श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति भक्ति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी नाम्याय आचार्य पदाय कृपा गौरकदामोदय नगर। हरे कृष्ण माता जी प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा माता जी। माता जी हरे कृष्ण అందరికి हरे कृष्णा థ్యాంక్ యూ माता సో जी, మచ్ ఫర్ दंडवत జాయినింగ్ టుడే प्रणाम। సెషన్. हरे హరే कृष्ण। కృష్ణ మాతా जी ధన్యవాद प्रणाम. Thank you so हरे much for कृष्ण माता joining. जी। Please accept my humble obeisances, my respectful humble obeisances to the all my Siksha Gurus, my respectful humble obeisances to all assembled Vaishnavas and Vaishnavis. Thank you so much Mataji and Prabhuji. Thank you. ఈరోజు ఎవరు శ్లోక రిసైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. శ్లోకాకి వెళ్దాము. హరే కృష్ణ. ఓకే, పవని మాతాజీ రెడీ ఉన్నారా? మీకు ఒక సెకండ్. ఈరోజు ఏ శ్లోక? 7.28. ఎస్, వినిపిస్తుందా నా వాయిస్? माता जी। ఓకే. అనిత మాతాజీ హరే కృష్ణ. ఓకే, हरे कृष्ण శ్లోక. చెప్పాను माता जी, అదే ధన్యవాद प्रणाम। हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హ్యాపీ టు हरे సీ कृष्ण యూ. माता जी। हरे कृष्ण माता जी।
హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ అందరికి. హరే కృష్ణ పవని మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. పవని మాతాజీ నాతో పాటు 4 టైమ్స్ చెప్పండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఓకే హరే మాతాజీ. కృష్ణ. అందరికి తెలిసే ఉంటుంది. శ్లోక వచ్చేసి 7.28. ఓకే, 28 చేస్తున్నాము. నిన్న గోవర్ధన్ ప్రభు 27 చేశారు. ఓకే, ఇక్కడ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? డివోటీస్ సంఘంలో ఉండాలి అనేసి, అవునా? దాని గురించి ఈ రోజు అంతా శ్లోక. ఓకే, రిసైటేషన్ కి వెళ్ళిపోదాము. ఏషాం ఏషాం త్వంతగతం పాపం పంతగతం పాపం ఏషాం పంతగతం పాపం ఏషాం పంతగతం పాపం ఏషాం పంతగతం పాపం ఏషాం పంతగతం పాపం జనానం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త తే భజంతే. ద్వంద్వ తే ఓకే, నిర్ముక్త వరకు ద్వంద్వ ఆపుదాం అతని. తే ద్వంద్వ మోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అనిత తోట మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఇప్పుడు అంటే 2 లైన్స్ అది చేసుకుంటూ వెళ్దాం మాతాజీ. 4 టైమ్స్ చేయండి. ఓకే మాతాజీ. ఏషాం త్వంతగతం పాపం జనాం పుణ్యకర్మణాం येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रतः ते ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ సంప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఓకే, మాత. హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. ఫుల్ శ్లోక చదువుదాం మాతాజీ. 4 టైమ్స్ చదవండి. నేను ఫస్ట్ ఒకసారి చదువుతా, దాని తర్వాత హరే ఫుల్ కృష్ణ శ్లోక మాత. చదవండి. ఓకే. ఓకే మాత. ఏషాం త్వంతగతం పాపం జనానం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः हरे कृष्ण माताजी థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ముక్తాహ ఏం థ్యాంక్ యూ లేదు అక్కడ. తే ద్వంద్వ మోహ నిర్ముక్త అని ఉంది. నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాతాజీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఇంకెవరికైనా చేయాలని ఉందా? ఫస్ట్ లెవెల్కి వెళ్దాము. హరే కృష్ణ. ఈ రోజు ఏంటి ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు? బిజీగా ఉన్నారు అందరూ. హరే కృష్ణ. ఓకే, జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ధన్యవాద ప్రణాం త్రీ మాతాజీ. టైమ్స్ చదవాలా మాతాజీ? ఒకసారి మాతాజీ, లెవెల్ 1 కదా, ఒకసారి. ఒకసారి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేయండి. ఏషాం వదంతగతం డాష్ ఇచ్చారా మాతాజీ? అయ్యో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది ఫస్ట్ లెవెల్. ఉందేమని చదువుదాం అనుకున్నాను మాతాజీ. అవునా, నేను ఒకసారి చెప్తాను, చదవండి, ట్రై చేయండి ఓకే తర్వాత. ఓకే మాతాజీ. ఏషాం త్వంతగతం పాపం వేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త వేద్వంద్వం మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. వదంతే మాం దృఢవృతాః. దృఢవ్రతాః. ఓకే, మళ్ళీ ఇది మాం వినండి. దృఢవృతాః. వినండి, నెక్స్ట్ లెవెల్లో ట్రై చేద్దురు గానీ. అమృత ఓకే. శ్రీనివాస్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్తారా ప్రభు? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చేయండి. येषां तन्तगतं पापं जननां पुण्यकर्मणां भजन्ते मां ते జనానాం ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. ఇంకొకసారి చేయండి. येषां तन्तगतं पापं जननां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి బోల్ ప్రభుజీ. हरे లక్ష్మీ कृष्ण. మాతాజీ, హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెయ్యండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాం భజంతే మాం దృఢవ్రతాః. హరి బోల్ మాతాజీ. ఇంకెవరైనా చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఈ రోజు ఏంటి హ్యాండ్ రైజ్ చేయట్లేదు? మొన్న బాగా చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. Yes, హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహరావు, నరసింహదాస్ ప్రభు, హరే కృష్ణ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణాం తే ద్వంద్వమోహో నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. హరి బోల్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 2కి వెళ్దాము. లెవెల్ 2 చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఏంటి శ్లోకం కష్టంగా ఉందా? ఈజీగానే ఉందిగా. హరే కృష్ణ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణాం తే ద్వంద్వమోహో నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. హరి బోల్ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ. ఓకే, హరే లలిత కృష్ణ. మాతాజీ. ఒక్క సెకండ్ మాతాజీ. లలిత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. హరి హరి బోల్. హరి బోల్. లెవెల్ 3కి వెళ్దాము. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చేయండి.
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి హరే హరి కృష్ణ. బోల్. ఇంకెవరైనా థ్యాంక్ యూ. చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ. పవని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి హరి బోల్. ఇంకెవరైనా చేయాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. భారతి హరే మాతాజీ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాత. మాతాజీ చెప్పండి. येषां చే त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. हरे హరి హరి कृष्ण బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చే येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. हरे హరి कृष्ण బోల్ माता. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. హరే కృష్ణ. ఇంకెవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. ఎవరైనా చేస్తారా? రిసైట్ చేస్తారా? హరే కృష్ణ. येषां हरे कृष्ण येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्माणां ये द्वन्द्वमोहो निर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 4కి వెళ్దాము. కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేసుకొని చేయండి. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. येषां त्वन्तगतं पापं जनानां येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి हरे బోల్ कृष्ण. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విజయలక్ష్మి మాతాజీ कृष्ण माताजि. చేయండి. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. हरे कृष्ण माताजि. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, అమృత్ माताजि. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. येषां त्वन्तगतं पापं जननां पुण्यकर्मणां ते दन्दमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి బోల్ ప్రభు. పవని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. येषां त्वन्तगते पापं जनानां पुण्यकर्मणा ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి హరి బోల్ మాతాజీ. ఇంకా అందరూ చేసేసారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ఒకసారి శ్లోక అనువాదానికి వెళ్దాము, ఎక్స్ప్లెనేషన్కి. ఎవరు అనువాదం చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఓకే, పవని మాతాజీ మీరు శ్లోక చదవండి, ఒకరు అనువాదం చదవండి, ఒకరు భాష్యం చదవండి. లక్ష్మీ మాతాజీ ఉన్నారు. భాష్యం 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుదాము. మీరు ఫస్ట్ అయితే పవని మాతాజీ శ్లోక చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉందా మీ దగ్గర? హరే కృష్ణ. ఎవరి హరే దగ్గర కృష్ణ వర్డ్ మాతాజీ. హరే మీనింగ్ కృష్ణ ఉంటే, మాతాజీ. వర్డ్ టు వర్డ్ హరే మీనింగ్ కృష్ణ ఉంటే చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. భాష్యం చదవాలా? వర్డ్ టు వర్డ్ మీనింగ్ మాతాజీ, మీనింగ్ వర్డ్ చదవండి. టు వర్డ్ మీనింగ్. ఎస్ మాతాజీ. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. ఏషాం ఎవరి యొక్క తు కాని అంతగతం పూర్తిగా తొలగింపబడినదో పాపము
జనానాం జనుల యొక్క పుణ్యకర్మణాం పూర్వ పుణ్యకర్మలు తే వారు ద్వంద్వ మోహ నిర్ముక్తాః ద్వంద్వ భ్రాంతి నుండి విడివడిన వారై భజంతే భక్తి యుక్త సేవయందు నెలకొనెదరు మాం నన్ను దృఢవ్రతాః దృఢ నిశ్చయముతో. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లలిత మాతాజీ అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, అనువాదం చెప్పండి. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్య కర్మలను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారైన నా భక్తియుత సేవయందు దృఢ నిశ్చయంతో నెలకొనెదరు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అర్చన మాతాజీ, అర్చన కృష్ణ మాతాజీ భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకమున పేర్కొనబడిరి. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషములనడి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టము. కేవలము ధర్మ నియమానుసారముగా జీవితమును గడుపుచు పుణ్యకర్మలను నొచుట ద్వారా పాపఫలములను నశింపజేసి కొనిన వారే భక్తియుక్త సేవను అంగీకరించి క్రమముగా దేవాది దేవుణ్ణి శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగగలరు. పిమ్మట వారు క్రమముగా భగవానుని పారవశ్యములతో ధ్యానింపగలుగుదురు. ఆధ్యాత్మిక స్థితినందు నెలకొనుట ఇదియే సరి అయిన పద్ధతి. శుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణ చైతన్యము ద్వారా ఇట్టి పురోగభివృద్ధి సాధ్యపడగలదు. ఎందుకనగా మహాభక్తుల సాంగత్యమున మానవుడు భ్రాంతి నుండి విడివడగలడు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ లలిత మాతాజీ సెకండ్ పారాగ్రాఫ్ చెప్పండి. సారీ, కనిపిస్తుందా? కృష్ణ మాత. చేయండి. సెకండ్ పారాగ్రాఫ్ నా? ఎస్ మాతాజీ. ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో వారు భక్తులను సేవించవలనని శ్రీమద్ భాగవతము 5.2 నందు తెలుపబడినది. మహాసేవాం ద్వారా మహర్షి ముక్షే కాని భౌతిక భావన కలిగిన భౌతికవాదులతో సాంగత్యము కలిగిన వాడు జీవితం యొక్క తమోమయ ప్రాంతమును చేర్చు మార్గము అనుసరించిన వారగుదురు. త్రమోద్వారము ఏషితాం సంగీ సంగం బద్ధ జీవులనందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణ భగవానునికి దాసులమనేది తమ నిజస్థితి విస్మరించుట అనునది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుక మానవుడు తన నిజస్వరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవయందు పునః ప్రతిష్ఠితుడు కానంత వరకు ఆ దేవాది దేవుని అవగాహన చేసుకొనుట గాని దృఢ నిశ్చయంతో దివ్యమైన అతని భక్తియుత సేవయందు పూర్తిగా నిమగ్నుడై యుండుట గాని సంభవింపదు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. హరే కృష్ణ. లలిత మాతాజీ మీరు అంటే అప్పుడు చదవడానికి హ్యాండ్ రైజ్ చేశారు కదా? ఓకే మాతాజీ నేను చదవాలా? మాతాజీ చదివారు మాతాజీ. లాస్ట్ లో మళ్ళీ శ్లోక ఇంకొకసారి ఉంటుంది, అప్పుడు చదువుదా కానీ. ఓకే, నేను పిలుద్దామని అనుకున్నా, మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చాను. ఓకే మాతాజీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. నిన్న శ్లోక గురించి ఈ రోజు అయితే 7.28 నేర్చుకుంటున్నాం కదా. నిన్న శ్లోకాలో ఏం నేర్చుకున్నారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి షార్ట్ కట్ గా చెప్పగలరా? హరే కృష్ణ. నిన్న గోవర్ధన్ ప్రభు 7.27 చెప్పారు. ఎవరు చెప్పగలరు షార్ట్ కట్ గా? లక్ష్మీ మాతాజీ, పవని మాతాజీ, నిన్న శ్లోకాలో చెప్పండి. మీరు కొన్ని పాయింట్స్, తన కొన్ని పాయింట్స్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ ఫస్ట్ చెప్పండి, తర్వాత లక్ష్మీ మాతాజీ చెప్తారు.
హరే కృష్ణ మాతాజీ. సో 7.27 లో మనం నేర్చుకుంది ఇచ్ఛ ద్వేష, కోరిక ద్వేషం అనే రెండిటి కారణాల వల్ల మనం భౌతిక ప్రపంచంలోకి వస్తామని, వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక చింతన చేయకుండా మోహంతో కప్పబడి ఏవైతే అసత్ ఉంటాయో వాటిని సత్ అనుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే సుఖం కోసం వెతుకుతూ దుఃఖంతోనే వెంపర్లాడుతూ ఉంటామని చెప్పారు. హరే కృష్ణ. సూపర్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను క్లాస్ హరే కృష్ణ. ఫిక్స్ లేవు తీసుకో తీసుకో తీసుకో. బిజీ ఉన్నారా మాతాజీ? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. నువ్వు నేను ఒకటైన భావం మనిషికి కలిగినప్పుడు భగవంతుడు గూర్చి తెలుసుకోవడం దుర్లభం అని ఇది శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. మళ్ళీ ద్వేషం వలన కోరిక వలన మానవుడు మోహం చెంది ఈ భౌతిక ప్రపంచంలో మరలా పుడుతూ మరలా జన్మిస్తూ మరలా మరణిస్తూ అదే మోహంలో తన సైకిల్ ని కొనసాగిస్తుంటాడు మాతాజీ అని ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇంద్రుడు యొక్క పంది వరాహ జన్మం గురించి కూడా ఈ శ్లోకంలో ఉదాహరించారు నిన్న ప్రభుజీ. మళ్ళీ అంటే భ్రాంతి అంటే మోహం అంటే భ్రాంతిలో లేనిది ఉన్నట్టుగా సత్యాన్ని అసత్యంగా చూపే మాయలో పడేసేదే మోహం అని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. ఏదైతే అసత్యమో దాని వైపు ఈ మోహం నడిపిస్తుందని తెలుసుకోవచ్చు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. చాలా బాగా అర్థం చేసుకున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. దానికి రిలేటెడ్ గా ఇప్పుడు మనకి కృష్ణుడు నెక్స్ట్ లో ఏం చెప్తారనేది చూద్దాం. 7.28 ఈ రోజు శ్లోక. ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః అని చెప్పారు. ఇక్కడ ఏంటనంటే కృష్ణ ఏం చెప్తున్నారు? జనాన పుణ్యకర్మాణం అని చెప్తున్నారు కదా. ఏంటనంటే ఎవరెవరు ఇక్కడ అంటే పుట్టారో ఇక్కడ జీవిస్తున్నారో పాస్ట్ లైఫ్ ప్రీవియస్ పవిత్రంగా జీవించిన వాళ్ళు ఇంకా మనకి అలాంటి వాళ్ళు ఏషాం త్వంత గతం పాపం అని చెప్తున్నారు. ఏంటనంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ ఏది చేసినా కూడా కంప్లీట్ గా ఇరాడికేటెడ్ అవుతుంది, అంటే తొలగిపోతాయి. ఎలా తొలగిపోతుంది అని అంటే ఒక డివోషన్ సర్వీస్ చేయడం వల్ల తొలగిపోతుంది. ఏంటంటే ఎంత పవిత్రంగా ఉన్నా కూడా మనము డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల, కృష్ణుడిది సర్వీస్ చేయడం వల్ల, అంటే భక్తి యొక్క సేవ చేయడం వల్ల ఆ ప్రీవియస్ పాప కర్మాల్లో మనము మూట కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. సో అది మనకి పోవాలని అంటే ఒకటే మార్గము భక్తి సేవ అనేసి చెప్తున్నారు అనమాట. అక్కడ కొంచెం ఇన్ డీటెయిల్ గా మనము పోదాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు విముక్తి పొందాలి మనకి అంటే తే ద్వంద్వ మోహ నిర్ముక్త అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే తే ద్వంద్వ మోహ నిర్ముక్త అని అంటే ఫ్రీ ఫ్రమ్ అంటే ఈ డ్యుయాలిటీస్ లో ఉన్నాము కదా, ద్వంద్వంలో ఉంటున్నాము కదా, అవి ఇల్యూజన్ లో మనము భ్రమలో ఉండిపోతున్నాము. మళ్ళీ రీబర్త్ అనేది జరుగుతూ ఉంటుంది. పాపకర్మాలు అన్ని చేసుకుని మూట కట్టుకుని వస్తున్నాము. అది పోగొట్టుకోవాలి అని అంటే కొంచెం ఈ ద్వంద్వంలో ఉండేసి మనకి ఈ ఇల్యూజన్ వరల్డ్ లో ఉండేసి ఈ భ్రమలో ఉండి మనము సరిగ్గా చేయలేకపోతాం అనమాట. ఎవరు చేస్తారు అని అంటే ఇవన్నిటికీ అతీతంగా, అంటే ఇవన్నీ గెలించుకొని వచ్చి ఉంటారు కదా. ఏది అంటే పాపకర్మం చేయడం కానీ అవన్నీ కొంచెం వాళ్ళు ద్వేషాలు పెట్టుకోకుండా ఏదైనా హేట్రెడ్ ఉండకుండా ప్లస్ అతి ఓవర్ ఆశ పెట్టుకోకుండా ఉండేవాళ్ళు డివోషనల్ సర్వీస్ చేయగలుగుతారు, కృష్ణ ఒక సర్వీస్ ని చేయగలుగుతారు అనేసి చెప్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణ ఒక సర్వీస్ లో ఎంగేజ్ గా ఉంటారనమాట. డిటర్మినేషన్ తో చేస్తూ ఉంటారు, అంటే శ్రద్ధగా దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారనమాట. ఇందాక మనము భాష్యంలో చూసాం, దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట. ఏంటి అని అంటే ఎవరు దృఢ సంకల్పంతో చేస్తారో, శ్రద్ధ భక్తితో డివోషనల్ సర్వీస్ చేస్తారో అలాంటి వాళ్ళు కృష్ణ భక్తి చేయగలుగుతారు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా అలా చెప్పినప్పుడు ఏంటనంటే ఓకే వాళ్ళు పియూస్ అంటే ఒక రైట్ పాత్ లో వెళుతున్నారు, వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళు డివోషనల్ సర్వీస్ కంప్లీట్ గా అన్ని వదిలేసుకొని చేసేవాళ్ళు డివోషనల్ సర్వీస్ కి అర్హులు అనేసి చెప్తున్నారు, అంటే చేస్తారు అనేసి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళది ఎంతో ఇప్పుడు రెగ్యులర్ 24/7 వాళ్ళు కొంచెం కృష్ణ సేవ చేసుకుంటూనే ఉన్నారు అనుకోండి. అప్పుడప్పుడు ఇప్పుడు ఈ వరల్డ్ లో ఉన్నప్పుడు మనకి కలియుగంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకి ప్రాబ్లమ్స్ అనేది అందరికి ప్రతి ఒక్కరికి మనకి
సిన్ అంటే అపరాధం కానీ పాప కర్మాలు కానీ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే చేయగలుగుతూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళు ఏంటనంటే అలా ఉన్నా కూడా ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు అని అంటే ఎవరు భక్తి శ్రద్ధతో తనకి చేస్తూ ఉంటారో సర్వీస్, అలాంటి వాళ్ళు చాలా పవర్ఫుల్. ప్లస్ వాళ్ళ చిన్న చిన్న పాప కర్మాలు ఏం ఉన్నా కూడా, ఏది కమిట్ఫుల్ సిన్ఫుల్ అని చెప్తుంటారు, యాక్టివిటీస్ ఏది జరిగినా ఆ చిన్న చిన్న ఏవి జరిగినా పాప కర్మాలు డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళ పాప కర్మాలన్నీ పోతాయి, తొలగిపోతూ ఉంటాయి అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే మనకి ఎలాంటివి పాపాలు కర్మాలు అంటే ఎలాంటివి, ఇప్పుడు నాస్తికులతో సహవాసం కానివ్వండి, అంటే పులిష్ పీపుల్తో సహవాసం చేయడము, ఏమంటారు మోసభరిత ఉన్న మెంటాలిటీ ఉంటది కదా, అలాంటి వాళ్ళతో మనము దూరం ఉండాలన్నమాట. ఎవరు ఓవర్గా ఆశ పెట్టుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కూడా మనము దూరం ఉండాలన్నమాట. ఎందుకనంటే అలాంటి సాంగత్యం వల్ల మనం ఏం చేస్తామనంటే ఎలా ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే అలాంటి వాళ్ళ సంగతి వల్ల మనం కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకునే వాళ్ళకు కూడా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పారనమాట. ఇంకా మనం ఎలాంటివి సంగత్యం చేయాలి అనేసి ఫ్యూచర్ లో మనం ఇన్ డెప్త్ గా చూద్దాం అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ డివోషనల్ సర్వీస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఏంటనంటే ఇవన్నీ వదిలేసుకొని ఉంటారనమాట. అంటే ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవుతుంటారు. ఆ తర్వాత ఈ ఇంద్రియాల్ని జయించుంటారు అనమాట. సర్వీస్ చేయడం వల్ల వాళ్ళకి అంటే ఎక్కువగా కోరికలు అనేవి ఉండవు అనమాట. అలాంటి వాళ్ళు గ్రో అవుతూ ఉంటారనమాట ప్యూర్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి. ఎవరి గురించి? మన కృష్ణ గురించి అనమాట. కృష్ణుడి గురించి, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్, దేవాది దేవుడు అని చెప్తున్నాం కదా, తన గురించి అదే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని అంటామా, కృష్ణుడి గురించి నాలెడ్జ్ పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇవన్నీ పాపకర్మాలను తగిలించుకొని అప్పుడు అంటే గ్రోత్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారనమాట, ప్యూర్ డివోటీస్. సో వాళ్ళే ప్యూర్ సోల్స్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. కృష్ణుడి గురించి ఒక్కసారి వాళ్ళు అలాన్ని తెలుసుకునేసరికి ఏంటనంటే వాళ్ళకి ఇప్పుడు మనము ఈ ఇల్యూషన్ లో వరల్డ్ లో ఉన్న వాళ్ళము మనం అంతా ప్యూరిటీ కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడిని ఒక రేంజ్ లో పెట్టుకుని ఉంటారనమాట. మెడిటేషన్ చేసుకోగలుగుతారు చాలా బాగా, అంటే శ్రద్ధ భక్తితో చేసుకుంటూ ఉంటారనమాట. మనం ఏం చేస్తూ ఉంటాము, అక్కడిక్కడ మాట్లాడడము, లేకపోతే నిన్న ప్రభు చెప్పారు కదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉంటే మనకు వచ్చేదేమీ లేదు. అయినా కూడా మనము ఈ ఇల్యూషన్ లో భ్రమలో ఉండిపోయి మనం ఇక్కడికి వచ్చింది దేనికి అనేసి మర్చిపోయి వాటి గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మెటీరియల్ డిజైర్స్ గురించి అవన్నీ ఉండడం వల్ల మనం ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఏముందో దాంట్లో మళ్ళీ పుడుతుంటాము, మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇదే నడుస్తూనే ఉంటదన్నమాట పుట్టుక అనేది. సో ఇవన్నీ ఒక పెద్ద బిగ్ బ్లాక్ లాంటిది అనమాట. ప్రోగ్రెస్ భక్తిలో మనము ప్రోగ్రెస్ అవ్వాలని అంటే ఇదే ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి ఆటంకాలు అంటే ఇప్పుడు ఫ్రెండ్ బ్యాడ్ సంగత్యం వల్ల, లేకపోతే మనకున్న డిజైర్స్ వల్ల, కోరికలు ఏమున్నాయో హేట్రెడ్ ద్వేషం అన్ని ఉంటాయి. ఒకరెవరైనా ముందుకు వస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి ద్వేషం పెంచుకోవడం కానివ్వండి, ఈర్ష్య పడడం కానివ్వండి, ఇలా ఉంటాయి కదా. అవన్నీ ఉంటే గనక మనము డౌన్ ఫాల్ కి వెళ్తుంటాము. భక్తి చేయడానికి చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది ఒక సాధకకి. ఏంటంటే మనము అహెడ్ మూవ్ అవ్వడానికి, అంటే మనం ఒక భక్తిలో గ్రో అవ్వడానికి అసలు సాధ్యం పడదన్నమాట అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి. సో అవి ఏమవుతుంటదంటే ఈ పాపకర్మాలు మూట కట్టుకొని వస్తూనే ఉన్నాం కదా జన్మల నుంచి. సో అవి మనకి ఇక్కడ ట్రిగర్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ జన్మలో మనకి అప్పుడప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి అనమాట. సో దాని వల్ల మనము మాయతో కప్పిపడి మనము భక్తి చేసుకోలేకపోతాము. సో దాని నుంచి బయటికి పడాలి అంటే ఏం చేయాలి? ఆ ద్వంద్వంలో ఇరుకుపోయాము. సో దాని నుంచి బయటికి పడాలి అంటే ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఈ ఇల్యూషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫుల్ అదే ఇదిలోనే ఉంటారనమాట. ఏంటి అని అంటే ఈ భ్రాంతిలోనే ఉంటారు. అంతా నాదే, నేనే చేస్తున్నాను, నా అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక్క సెకండ్ మాతాజీ. సారీ మాతాజీ, ప్రభుజీ, సారీ. పాప వస్తే బెల్ తీయడం. ఓకే. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ద్వంద్వంలో ఉండిపోయి
వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ హేట్రెడ్నెస్ అవన్నీ ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళకు వాళ్ళే గొప్ప అని అనుకోవడము, నేను ఇక్కడ దేనికి వచ్చాను అనేది కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. అప్పుడు ఏంటంటే ఈ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి, పాప కర్మాలు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఈ బ్లాక్ నుంచి బిగ్ బ్లాక్ అనేసి ఇందాక ఏం చెప్పానో అది మనకి ఏంటనంటే ఇవన్నీ మూట కట్టుకొని వచ్చాము కాబట్టి భక్తిలో ప్రోగ్రెస్ అవ్వలేకపోతాం అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, మరి ఇలాంటప్పుడు మనము భక్తి ఇప్పుడు మనం చెయ్యాలనేసి అనుకుంటున్నాము, ఇక్కడ దాకా వచ్చాము, ఇప్పుడు వచ్చినప్పుడు మనం చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఏం చేయాలి, ఇది ఒక ఇంపార్టెంట్ ఇది చెప్పారనమాట. పీపుల్ ఎవరు పవిత్రంగా ఉన్నారో వాళ్ళ సాంగత్యం వల్ల ప్రాక్టీస్ డివోషనల్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈ మెటీరియల్ డిజైర్స్ ఏమని ఉంటున్నాయో మనకి అవి కొంచెము తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కామన్ గా మనము తప్పులు అపరాధాలు ఇవన్నీ జరుగుతుంది అనమాట. మనకి ఈ పాప కర్మాలు మనకి తెలిసి తెలియకుండా మనం చేస్తూనే ఉంటాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డివోషనల్ సర్వీస్ చేస్తూ చేస్తూ ఈ పవిత్రమైన ఎవరిని చెప్తున్నాను, పియూస్ పీపుల్ ఉంటారు కదా, అంటే పయస్ అని చెప్తారు. పవిత్రమైన వాళ్ళు ఎలా ఉంటారని అంటే వాళ్ళకి తెలిసి తెలియకపోయినా వాళ్ళు ప్రాబ్లం తప్పు చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలా ఇది తొలగిపోతున్నాయి అంటే చెప్పాను ఇందాక, డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళకి స్లోగా ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఈ మిగతా పాపకార్యాల నుంచి వాళ్ళు దూరం అవుతూ ఉంటారనమాట. సో అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది. కృష్ణుడి గురించి నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్యూర్ నాలెడ్జ్ తెలుసుకుంటారనమాట. కృష్ణుడి గురించి పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అంటాం, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్, దేవాది దేవుడి గురించి ఆ కృష్ణుడి గురించి వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గ్రాడ్యువల్ గా మెడిటేషన్ అనేది దానికి వెళ్తారు. ఇప్పుడు మెడిటేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలా మెడిటేషన్ చేస్తారు మనకు ప్రీవియస్ దాంట్లో మనకి తెలుసుకున్నాం కదా, ఒక కేంద్రీకరంగా పెట్టేసుకొని ఒక దాని మీదే వాళ్ళు ఫోకస్ చేసేసి వాళ్ళు దేవుడితో సంపర్కం ఉంటారనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళు మిగతాదన్నీ ఇప్పుడు ఇవన్నిటికీ వదిలేసుకొని వాళ్ళ పాప కర్మాలు అన్ని వదిలేసుకొని దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉంటారనమాట. అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి దేవుడితో డైరెక్ట్ గా మెడిటేషన్ చేసి. ఎందుకనంటే దేవుడు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి ఉంటారు. ఎంత ప్రాబ్లం వాళ్ళు ఆ డివోషనల్ సర్వీస్ లో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ పాప కర్మాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ క్షమించేసి వాళ్ళకి ఒక మంచి గ్రోత్ అనేది ఇస్తారనమాట. డైరెక్ట్ గా వాళ్ళు మెడిటేషన్ లో ఉంటారనమాట, మెడిటేషన్ లో సంపర్కంలో ఉంటారనమాట కృష్ణుడికి. సో ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటి, మరి అలా అయితే మనం కలియుగంలో చాలా మంది మనము ఇందులో ద్వంద్వంలో ఉండిపోయాము కదా, ఈ డిజైర్స్ ఉండడం వల్ల నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఇక్కడే మళ్ళీ పుడతాం, మరి సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఇక్కడే ఉండిపోతున్నాము, కమిట్ చేస్తున్నాము. మనకి ఏంటనంటే అరౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను మాయ గురించి చెప్తున్నా, చుట్టూ మాయ తిరుగుతూనే ఉంటది. ఆ ప్రీవియస్ కర్మ వాసన వల్ల ఏంటనంటే మనం ఇక్కడ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ పాపకర్యాలకి వెళుతూ ఉంటది అనమాట. మనం దాన్ని అదుపులో పెట్టుకొని మనం చేస్తూ ఉండాలి, పుణ్య కర్మాలు చేస్తూ ఉండాలన్నమాట. ట్రిగర్ అవుతూ ఉంటది మనకి ఏంటనంటే మనం బ్యాడ్ థింగ్స్ చేయడానికి ప్రేరేపిస్తుంది అనమాట. మనం దాన్ని అధిగమించాలి అంటే తగ్గించుకోవాలి. అలా ఏంటనంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో వచ్చే కన్నా ముందు మనం కూడా ఏం చేసేవాళ్ళం, చిన్న చిన్న మనకి తెలిసి తెలియకపోయినా ఏదో ఒకటి తప్పులు అయితే జరిగేవి కదా, ఎవరికైనా సరే సిన్ఫుల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడికి రాకన్నా ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రిన్సిపల్స్ ఏంటి, భక్తి ఏంటి అన్ని నేర్చుకోవడం వల్ల కొంచెం స్లోగా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు అంతగా పవిత్రంగా మనము లేకపోయినా కూడా మనకి ఇక్కడ చిన్న హోప్ అనేది ఉంటుందన్నమాట. ఏంటనంటే మనం అలాంటి వాళ్ళు అంటే చాలా మనకి ప్రాబ్లమ్స్ లో ఉండిపోయాము, మనం ఈ ద్వంద్వలో మునిగిపోయాము, చాలా పాపకర్మాలు కూడా చేసి ఉన్నాము. ఏది మనకి తెలుసు అంటే పాపము ఏది అంటే అవన్నీ తెలియకుండానే మనము చేస్తున్నాము, తెలిసి తెలియక తప్పు చేస్తూనే ఉంటాం అనమాట ఎప్పుడో ఒక చోట. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఎలా మనమైతే పవిత్రమైన కేటగిరీకి చెందిన వాళ్ళం అయితే కాదు, మరి అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి, అర్థం చేసుకోవడం ఎలా, కృష్ణుని డివోషన్ సర్వీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే
ఆ భక్తి ఒక సేవనే పెద్ద ఒకటి ఇదనేసి చెప్తున్నారు అనమాట. ఎంత పవిత్రంగా ఉన్నా కూడా డివోషనల్ సర్వీస్ అదే భక్తి సేవ ఒకటి చెయ్యకపోతే గనక వాళ్ళు ఈ పవిత్రం ఉన్నా కూడా దానికి ఎలిజిబుల్ గా ఉండరు అనమాట. మనకి మెయిన్ ఇప్పుడు కృష్ణుడు కౌంట్ చేస్తుంటారు కదా, ఎన్ని పుణ్యం చేసాం ఎన్ని పాపం చేసాం అనేసి. ఈ డివోషనల్ సర్వీస్ ఏమేమి చేస్తున్నామో అది మనకి క్రెడిట్ లా వస్తుంది అనమాట. పిఎస్ క్రెడిట్స్ అని చెప్తున్నారు. అక్కడ ఏంటనంటే మనకి ఈ మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి ఆ పియూస్ యాక్టివిటీస్ నుంచి మనము యాక్చువల్లీ ఆ పర్సన్ మనకి హెల్ప్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫేవరబుల్ జరుగుతూ ఉంటుంది. ఏంటి సర్కమ్స్టెన్సెస్ అన్ని కలిసి వస్తుంది అనమాట. సో అలా అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డివోటీ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్న వాళ్ళతో సాంగత్యం ఉండడం వల్ల ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ లో మన లైఫ్ లో కొంచెం చేంజెస్ అనేది వస్తూ ఉంటది అనమాట. ఆ డివోషన్ చేసే వాళ్ళ సాంగత్యంలో మంచి డివోటీస్ దగ్గర మనం ఎప్పుడు సాంగత్యం చేసుకుంటామో, ఆ ఫ్రెండ్షిప్ అనేది చేసుకుంటామో, వాళ్ళతో సాంగత్యంలో సత్సంగం అంటాం కదా, అలాంటి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు గేమ్ చేంజర్ లాగా అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ కృష్ణ ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఓకే, స్టెప్ వైజ్ వీళ్ళు వస్తున్నారు, భక్త సాంగత్యంలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ డివోటీస్ మనకి కొంచెం ఎక్కువగా అంటే ఐ మీన్ అసోసియేషన్ లో ఉండడం వల్ల, గ్రేట్ డివోటీస్ అసోసియేషన్ లో ఉండడం వల్ల మనకున్న భ్రమ ఏముంటుందో, ఈ డిల్యూజన్ లో ఏముంటామో అవన్నీ కొంచెము స్లోగా తగ్గుతూ వస్తాయి అనమాట. అంటే మనం కూడా ఒక మంచి భక్తి మార్గంలో వెళుతూ ఉంటాం అనమాట. దాని నుంచి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మర్సీ మెయిన్ మనకి కావాల్సింది. వాళ్ళు ఎంత మనం పాపకర్మలు చేసినా భక్తుల సంగతంలో ఉండడం వల్ల ఈ కొంచెం ఇవన్నీ తగ్గుతూ వస్తాం. మనకే తెలియకుండానే హెయిర్ కాన్షియస్ అనేది వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు మమ్మల్ని. ఆటోమేటిక్ గా మాలో చేంజెస్ అనేది వస్తుందన్నమాట. ఏంటి ఎలాంటి చేంజెస్ అని అంటే, భక్తి సేవ చేసుకోవడము, కృష్ణుడి మీద ప్రేమ పెరగడము, వినాలని ఆసక్తి పుట్టడము, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని లాక్కొని తీసుకెళ్తారనమాట. ఎంత మనం డౌన్ ఫాల్ లో ఉన్నా కూడా ఒక సత్సంగంలో ఉండడం వల్ల, ఆ డివోషన్ యాక్టివిటీస్ ఎవరు చేస్తుంటారో అవన్నీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మమ్మల్ని పైకి హయ్యర్ కాన్షియస్నెస్ కి, కృష్ణ ప్రజ్ఞలో హయ్యర్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారనమాట. చాలా చాలా మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి వాళ్ళ ఒక కృతజ్ఞత అంటే ఐ మీన్ మర్సీ ఉంటది అనమాట. వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనము చేంజ్ అనేది అవుతూ ఉంటది. మాలో చేంజెస్ అయితే జరుగుతూనే ఉంటది. ఆటోమేటిక్ గా మనకి ఏంటనంటే, మనము పాపిష్టులం ఎంత తప్పులు చేసినా కూడా వీళ్ళు మమ్మల్ని పాపం నుంచి ముక్తి చేస్తూ ఉంటారనమాట. హయ్యర్ కాన్షియస్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళని చూసి చూసే మనకి తెలుగులో సామెత ఉంది, అది నాకు చెప్పడం తెలియడం లేదు. ఏంటంటే, 6 నెలలు వీళ్ళతో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీరు అవుతారు అనేసి చెప్తారు కదా, అదే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఎవరు ప్యూర్ డివోటీస్ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర మనము సాంగత్యం అనేది చేస్తూ ఉండాలి. ఆ ప్యూర్ డివోటీస్ అని ఎవరినైనా అంటారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఒక దీక్ష మంచిగా ఒక లెవెల్లో కృష్ణుని సంపర్కంతో ఉంటారన్నాను కదా, వాళ్ళని ప్యూర్ డివోటీస్ అనేసి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ముక్తి కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మనము కంపల్సరిగా డివోటీస్ ఒక సేవలో ఉంటే గనక ముక్తి ఆటోమేటిక్ గా ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. 5.5.2 శ్రీమద్ భాగవతంలో 5వ క్యాంటో 5వ చాప్టర్ 2nd శ్లోకాలో ఇది క్లియర్ గా చెప్పారనమాట. దీని గురించి ఏంటంటే, మహత్ సేవం ద్వారం అహుర్ విముక్తే అని చెప్తున్నారు. ఏంటి దీనికి మీనింగ్ అని అంటే, వన్ హూ అసోసియేట్ విత్ మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే వీళ్ళు ఎవరితో ఉంటారో అంటే సాంగత్యంలో చేస్తూ ఉంటారో, ఎవరు ఎప్పుడు డివోషనల్ సర్వీస్ లో ఉండరు, ఎప్పుడు చూసినా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోరికలు డిజైర్స్ గురించి, అది కావాలి ఇది కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ సాంగత్యంలో మెటీరియల్ డిజైర్స్ గురించి ఎవరు మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యం గురించి మనం ఒకవేళ వాళ్ళతో పాటు ఉంటే గనక, వాళ్ళు వెళ్ళేది నరకాన్ని కాకుండా మనమల్ని కూడా అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. డార్కెస్ట్ రీజన్ కి అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటనంటే, ఆ పాత్ అనేది మనము ఈ భక్తి మార్గం అనేది మర్చిపోతాం అనమాట. అలాంటి వాళ్ళ సాంగత్యం చాలా కష్టం అని చెప్తున్నారు.
ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, అందులో సెకండ్ లైన్ తమోద్వారం యోషితాం సంగీ సంగం. ఇందాక నేను చెప్పినట్టు ఏంటనంటే ఎవరి సాంగత్యం ఎలా ఉంటే మనం కూడా అలా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2 టైప్స్ అని చెప్తున్నారు. ఏంటి అసోసియేషన్, ఫస్ట్ 2 టైప్లు ఉంటాయన్నమాట, 2 దారిలు ఉంటాయి. ఏది ఎంచుకోవాలో అది మన చేతిలో ఉంటుందన్నమాట. ఎలాంటి వాళ్ళ సంగత్యం కావాలి అనేది ఎంచుకునేది. ఏంటంటే వన్ అసోసియేషన్ ఇది అసోసియేషన్ విత్ డివోటీస్ అని చెప్తారంటే డివోటీస్ తో సాంగత్యంలో ఉండడం వల్ల మనము మంచి ఆధ్యాత్మిక దానికి స్పిరిచువల్ గ్రోత్ లో ఎదుగుదల అనేది చూస్తాము. అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ మెటీరియలిస్టిక్, ఏంటంటే భౌతిక కోరికలు ఎవరెవరికి ఉంటుందో అలాంటి వాళ్ళ చోట ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. స్లోగా ఇప్పుడు మనకి ఉన్నా కూడా స్లోగా వాళ్ళ సంగత్యం నుంచి తగ్గించుకుంటూ వచ్చేసేయాలన్నమాట. అది మనకి చాలా మంచిది. లేకపోతే మనకి చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి చెప్తారు, శాస్త్రంలో ఏం చెప్తారంటే సాధు సంఘ సర్వ శాస్త్ర కోయ్ లవ మాత్ర సాధు సంఘ సర్వ సిద్ధి హోయ్ అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇంతలో ఏంటంటే సాధు సంఘ ఓకే, ఇదేంటి సాధు సంఘ సర్వశాస్త్ర కోయ్ లవ మాత్ర సాధు సంఘ సర్వ సిద్ధి హోయ్ అని చెప్తున్నారు. ఏంటి అసోసియేషన్ అంటే ప్యూర్ డివోటీస్ తో ఉండడం వల్ల కొంచెం సేపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళతో పాటు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సర్వ సిద్ధి హోయ్ అని చెప్తున్నారు. వాళ్ళలో ఉన్న ఆస్పిషియస్నెస్ మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. మన లైఫ్ లో మొత్తం ఆస్పిషియస్నెస్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఇది రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేయడానికి చాలా తోడ్పడుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇది చాలా గొప్పగా చెప్తారు. అది ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధు సంఘది ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రంలో సాధు సంఘ సర్వశాస్త్ర కోయిలవ మాత్ర సాధు సంఘ సర్వ సిద్ధి. ఇది మర్చిపోకూడదు అనమాట. ఎలాంటి సాంగత్యం ఉండాలి అనేసి ఇందులో నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అలాంటి వాళ్ళతో పాటు ఉండడం వల్ల మనకి ఆ కృష్ణుడి మీద మనకి కూడా అలాంటి జ్ఞానం సంపాదించుకోవాలి అనేసి ఒక కోరిక కూడా పెరుగుతుంది. వాళ్ళ ఒక మర్సీ వల్ల, ప్యూర్ డివోటీస్ ఒక మర్సీ వల్ల, వాళ్ళ ఒక బ్లిస్ వల్ల, అంటే మనకి వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారనమాట. దాని వల్ల మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా సో మనము ప్రోగ్రెస్ చూడాలి భక్తిలో అంటే గనక ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కరికి మనకి మనం ఏదో చేస్తున్నామో ఒక్కరికి అని అంటే సాధ్యం అయ్యేదే కదా అస్సలు. వితౌట్ డివోటీ అసోసియేషన్ మనము సాధు సంఘం లేనిది భక్తిలో ముందుకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఎంత మనం గొప్పగా నేను చేయగలను, నేను చేస్తాను సింగల్ గా అంటే అస్సలు కరెక్ట్ కాదనమాట. అసలు సాధ్యమే కాదు. ఎందుకనంటే వీళ్ళ ఒక గైడెన్స్ వల్ల, మన గురువుల ఒక గైడెన్స్, మన డివోటీస్ అసోసియేషన్ లో మనం ఎవరికి దగ్గర ఉన్నామో వాళ్ళ ఒక గైడెన్స్ వల్ల, వాళ్ళ మర్సీ వల్లనే మనము స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో ఫాస్ట్ గా ఎదుగుదల అనేది చూస్తామన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే ఎవరైనా సరే మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు కొత్త డివోటీయా, ప్రోగ్రెసింగ్ డివోటీసా, వాళ్ళు ప్రోగ్రెసింగ్ పాత్ లో ఉన్నారా, వాళ్ళు ఆ లైన్ లో ఉన్నారా, పర్ఫెక్ట్ డివోటీసా, ఇవన్నీ అవసరమే లేదు. ఇనిషియల్ స్టేజ్ లో మనం ఏం చేయాలని అంటే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డివోటీస్ తో సాంగత్యం. ఓకే, సత్సంగమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళకి సర్వీస్ అనేది చేస్తూ ఉండాలి. మనం ఎలాంటి సర్వీస్ అనేది చేయొచ్చు, మనకు వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనకి హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా, టెక్నికల్ కొందరు చూసుకోవడము, ఒకరు ఫార్వర్డ్ చేయడము, ఇలా చాలా చూస్తూనే ఉన్నాం. కొందరు ఏదో ఒకటి వాళ్ళకి ఎంతవరకు సాధ్యమో అంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా సర్వీసే, డివోటీ ఒక సర్వీసే అనమాట. సో అలా ఉండడం వల్ల ఆ కృష్ణుడు అన్ని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారనమాట. అలా ఇంకొకరు ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేశారని అనుకోండి, ఇంకొక ప్రభుజీ కానివ్వండి, మాతాజీసే కానివ్వండి, గ్రూప్స్ లో హెల్ప్ చేస్తుంటారు కదా, వాళ్ళ మర్సీ అంటే వీళ్ళ ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఏమి ఉంటాయో వాళ్ళకి తొందరగా రీచ్ అయ్యి, అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అందుకొని కృష్ణ ఇవన్నీ చూస్తుంటారనమాట. ఓకే డివోషనల్ సర్వీస్ లో ఇలా ఉండి ఇలా హెల్ప్ చేసుకుంటున్నారు అంటే ఐ మీన్ తన దగ్గర అప్పుడు కృష్ణ అంటారనమాట ఏంటంటే ఈ పర్సన్ క్వాలిఫైడ్. ఎందుకు ఇంత మంచిగా భక్తి సాంగత్యంలో ఉండి అప్పుడు ఏం చేస్తారు కృష్ణ డివోటీస్ నుంచి ప్యూర్ డివోటీస్ దగ్గర ప్రమోషన్ లాగా అన్నమాట. ఇంకా
ఏంటంటే అలాంటి వాళ్ళ సాంగత్యానికి మమ్మల్ని ఆ కృష్ణ పరమాత్ముడే స్వయంగా చేస్తారనమాట, మమ్మల్ని తీసుకెళ్తారనమాట. ఈ ఆటోమేటిక్ గా మమ్మల్ని ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని మేము వదులుకోకూడదు అనమాట. ఏంటనంటే సర్వీస్ ఏదైనా సరే సర్వీస్ చేయడం వల్ల మనం డివోటీస్ అసోసియేషన్ నుంచి కొంచెం ప్యూర్ డివోటీ అసోసియేషన్ అనేది వెళ్తాం అనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మనము సర్వీస్ అనేది చేస్తుండాలి. దానికి ప్యూర్ డివోటీస్ సర్వీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఆ ఛాన్స్ కూడా ఇస్తారు. ఈ డివోటీస్ కి హెల్ప్ చేయడంతో పాటు కృష్ణుడు అబ్జర్వ్ చేసి మహత్ అని చెప్తున్నారు ఇక్కడ. మహత్ అని అంటే ప్యూర్ డివోటీ, అలాంటి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కూడా మనకి ఇస్తారనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందనంటే ఇవన్నీ అంటే చక్కగా ప్రతిదీ నేర్చుకోగలుగుతాం మనం. భక్తి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఎలా సర్వీసెస్ చేయాలి, ఇవన్నీ ప్రతిదీ నేర్చుకుంటాం అనమాట. వాళ్ళని చూసి మనకి ఇంకా నేర్చుకోవాలనే ఒక కుతూహలం అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి, మనకి నారద ముని గురించి తెలుసు కదా అందరికి. ఎస్ సార్, నారద ముని గురించి తెలుసు కదా అందరికి. ఎస్ మాతాజీ కదా. అక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ నారద మూవీనిది. ఏంటనంటే తను ఒక సర్వెంట్ కొడుకు కదా, చిన్న బాలుడు. నారద ముని వచ్చేసి మనకి చిన్న బాలుడు ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ సేవ చేస్తూ ఉంటారు అనమాట. సేవ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళ సేవ అక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడ ఋషులు వస్తారనమాట. అందరికీ తెలిసే ఉంటుంది ఇది, ఒకసారి రిమైండ్ చేస్తాను ఇది దీనికి రిలేటెడ్ ఉందనేసి. అక్కడ వీళ్ళు ఋషులు వస్తుంటారనమాట. ఋషులు వచ్చి ఉంటారు చాతుర్మాసంలో, ఇలా ఋషులు వస్తారు. అమ్మ వాళ్ళ మదర్ బాగా చిన్న పిల్లోడు నారదముని అప్పుడు, ఇంకా ఏంటనంటే అమ్మ బాగా సేవ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆకులు తీయడము, అక్కడ ఊడవడము, ఇవన్నీ సేవలు బాగా చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వీళ్ళందరూ అంటే అప్పుడు వాళ్ళ అమ్మని చూసి నారదముని ఏం చేస్తారనంటే తను కూడా వీళ్ళకి సేవ చేస్తూ ఉంటారు అనమాట, బుడ్డిగా. అది చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చాలా దయ కలుగుతుంది అనమాట. చాలా మర్సీ బ్లెస్ చేస్తారు బాగా ఎవరిని, నారదమునిని. ఆ చూసే పని అంటే వాళ్ళ అమ్మని చూసి చేస్తున్నారు, తనకి తెలీదు. ఆ చిన్న వయసులో ఏం తెలుసు నారదమునికి, ఏమి తెలీదు. అది అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అని చెప్పాను కదా ఇందాక, ఇదే ఇక్కడే అనమాట. అంటే తనకి ఇలా చేయాలి అనేసి ఏమి తెలియదు, ఆ అమ్మ చేస్తుంది నేను చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళారనమాట. అది చూసి ఆ చిన్న ఏజ్ లో ఆ భక్తి, ఆ శ్రద్ధ అనేది చూసిన తర్వాత వాళ్ళ అమ్మని చూసి నేర్చుకున్నారు. ఇది చేయడం చూసి వాళ్ళకంత బాగా మర్సి కలిగిందనమాట. చాలా ఫుల్ బ్లెస్ చేశారనమాట, ఆశీర్వదించి తనకి పెద్దగా ఆశీర్వదించారు. ఆ కొద్ది రోజులకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నారదముని వాళ్ళ అమ్మ చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత అప్పటికి కూడా సింగిల్ గానే ఉన్నారు నారదముని, చిన్న పిల్లోడు సింగిల్ గా ఉన్నారు. ఆయన ధైర్యంతో ఉన్నారు. ఎలా, వీళ్ళ ఒక్క బ్లెస్సింగ్స్ వల్ల ధైర్యంతో ఉండి ఆ ప్యూర్ డివోటీస్ ఏం బ్లెస్ చేశారు అంటే అక్కడ ఋషులందరూ వచ్చారు, అంత జ్ఞానులు వాళ్ళు, అంత పవిత్రమైన వాళ్ళ ఒక అసోసియేషన్ దొరికింది కదా. అప్పుడు వాళ్ళు బ్లెస్ చేయడం వల్ల దీనికి డివోషనల్ సర్వీస్ చేయాలనే ఒక టేస్ట్ పెరిగింది అనమాట నారదమునికి. ఏంటనంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారు. అంటే అవి చూసారు కదా వాళ్ళ అమ్మ చేసేదంతా, చూసి చూసి ఇనిషియల్ గా ప్రాక్టీస్ చేసుకొని అన్ని వదిలేసుకున్నారు, తనకి ఏది లేదు అప్పటికి. తను డివోషనల్ సర్వీస్ లోనే మునిగిపోయారనమాట. నెక్స్ట్ ఏమైందో మీరు అందరికీ తెలుసు. ఏంటనంటే నారదముని పెద్ద గొప్పగా మనకి త్రిలోక సంచారి దేవుడికి ఎంత ప్యూర్ డివోటీ నారదముని, ఆయన ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి హరిదాస్ దాని గురించి ఉంటది అనమాట. ఏంటంటే ఒక వేష వచ్చేసి, అంటే షార్ట్ కట్ గా చెప్తాను ఇది, వేష వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయడానికి అనేసి పంపిస్తారనమాట. ఆయన ఫుల్ డివోషన్ లోనే ఉంటారు, ఎప్పుడు చూసినా జపం చేసుకుంటూ ఉంటారు. ఆమె వచ్చి డిస్టర్బ్ చేయడానికి అని పోతే ఓకే రేపు చూస్తా, ఎల్లుండి చూస్తా, ఇలా ఆమెను కూడా హర్ట్ చేయకుండా ఉంటారనమాట. ఆమె తులసమ్మ దగ్గర అలాగే తులసి కోట ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తూనే ఉంటది. ఈయన చేసేది అది చూసి 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 ఆమె కూడా డివోటీగా మారిపోద్ది. ఎందుకు, ఈ సత్సంగంలో ఉండడం వల్ల. అంటే ఆయనను చూసి ఆ ఒక ప్యూర్ డివోటీస్ ఆ క్వాలిటీసే అదనమాట. ఏనంటే వాళ్ళని చూసి మనం నేర్చుకునేది. వాళ్ళ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ సాంగత్యం దొరికినా చాలు, మనలో చాలా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. అసోసియేషన్, డివోటీ అసోసియేషన్ బ్లిస్ఫుల్, అది
అందరికి దొరకదు డివోటీ అసోసియేషన్ అనేది. ఎవరికి పడితే వాళ్ళకి కృష్ణుడు సెలెక్టివ్ గానే చూడండి. ఇప్పుడు మనకి ఎంతో మంది జనాభాలో మనం వచ్చి ఇలా సత్సంగంలో కలుసుకుంటున్నాం అని అంటే ఏదో ఒక పూర్వజన్మ సుకృతి అన్నమాట. సో డివోటీ అసోసియేషన్ దొరకడము చాలా అరుదు అని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటనంటే మనకి ఈ అసంగత్యం అంటే ఈ మెటీరియల్ డిజైర్ నుంచి ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళకి ఏంటనంటే కూర్చున్నా, మాట్లాడినా, తిన్నా, ఏదున్నా, ఏం ప్లాన్ చేసుకున్నా, ఏదైనా సరే వాళ్ళకి అదే ఉంటదన్నమాట. మాట్లాడినా సెన్స్ గ్రాటిఫికేషన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ప్లాన్స్ చేసుకోవాలనే దాని గురించే మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళతో మనం ఉన్నామని అనుకోండి, మనకు కూడా డౌన్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట మనం ఒక సాంగత్యం ఎవరితో ఉండాలనేసి. వాళ్ళతో పాటు మమ్మల్ని వాళ్ళు వెళ్ళేది కాకుండా నరకానికి మమ్మల్ని కూడా పక్కా వెళతారు వాళ్ళు గ్యారంటీగా. ఎందుకనంటే వాళ్ళకి సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ వాళ్ళకి తప్పదన్నమాట. జన్మ, వృత్తి, జరా, వ్యాధి ఇవన్నీ ఏమున్నాయో మళ్ళీ పుట్టడము, మళ్ళీ రావడం ఇవన్నీ రావచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం పుట్టామనంటే అది ప్రాబ్లం ఏం లేదు. బట్ భక్తుడుగా పుట్టడం వేరు, ఇలా కోరికలతో పెట్టి మళ్ళీ రావడం వేరు కదా. ఇంతవరకు మనం చేసుకొని ఇంత మనం ఎక్కడి వరకు స్టాప్ అయ్యామో దాని నుంచి కంటిన్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మనకు నెక్స్ట్ జన్మ వచ్చినా మనకి ఇప్పుడు భయం అనేది లేదు. ఎందుకు? ఇప్పుడు డివోషనల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, చేసుకుంటున్నాం. ఎంతో కొంచెం మనకు తెలిసినంతగా మనము భక్తి సేవ ఒకటి చేసుకోవడం వల్ల, కృష్ణుడి గురించి తెలుసుకోవడం వల్ల మన గ్యారంటీగా ఒక్కవేళ మనిషి జన్మ మళ్ళీ దొరికితే గనక, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి పాప కర్మాలన్నీ మూట కట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎంతవరకు క్లియర్ అయిందో మనకి తెలియదు కదా. వచ్చే జన్మలో మనకి ఏంటంటే డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల మనం చేసిన పాపాలన్నీ తగ్గిస్తూ వస్తారనమాట కృష్ణుడు. ఏంటనంటే అప్పుడు మనం ఇప్పుడు భక్తి ఎక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడి వరకు స్టాప్ చేసాము అక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% అనేసి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ 20 నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఇది భక్తి యొక్క సేవలో మాత్రమే సాధ్యము నెక్స్ట్ జన్మలో. లేకపోతే మిగతావి ఏమన్నా మనతో పాటు తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళాం. భక్తి సేవ ఒక్కటే మనము అది జస్ట్ అసెట్ లాగా తీసుకెళ్తాం అనమాట. సో ఏంటనంటే ఇప్పుడు ఈ మెటీరియల్ వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం మాట్లాడాలి అంటే కనుక వాళ్ళు మమ్మల్ని నరకానికి తీసుకెళ్ళడం తప్పితే ఇంకేమి లేదు. సో మనం చాలా జాగ్రత్తగా డిసిషన్ అనేది తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ నుంచి బయటికి రారనమాట. అది ఒకవేళ వస్తే గనక వాళ్ళు కూడా డివోషనల్ సర్వీస్ లో ఉండడం వల్ల వాళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి అవన్నీ తొందరగా ఎక్కవు. ఎంతగా చెప్పినా కూడా చాలా మందిని మీరు కూడా చూస్తూనే ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉండే ఉంటారు ఖచ్చితంగా. మనం ఎంత చెప్పడానికి పోయినా కూడా వాళ్ళు వినే ఒక రకంగా ఉండరనమాట. ఆర్గ్యుమెంట్ లో ఉంటారు. ఇదేంటి ఇప్పుడే భక్తి, ఒక ఏజ్ వచ్చాక చేసుకోండి. చేసేది ఏముంది, ఒక ఏజ్ వచ్చాక అప్పుడు ఏం చేస్తామో ఏం లేదో, చెయ్యి కాలు ఏం గట్టిగా ఉంటాయో ఏం లేదో మనకి అంతా తెలియని కూడా తెలియదు కదా. ఇప్పటి వరకు గట్టిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. మనమే టూ లేట్ అనుకుంటాము. మనము మా పిల్లలకి చిన్న ఏజ్ నుంచే, ఇప్పుడు నారదముని ఎంత చిన్న ఏజ్, ప్రహ్లాదుడు ఎంత చిన్న ఏజ్, ధ్రువ మహారాజ్ ఎంత చిన్న ఏజ్ లో భక్తి చేయడం వల్ల ఎంత సద్గతి వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద ఇదయింది. ప్యూర్ డివోటీస్ అయ్యారు, విష్ణు డివోటీస్ అయ్యారు, మన కృష్ణయ్య డివోటీస్ అయ్యారనమాట. మనం పిల్లలకి కూడా అంతే శ్రద్ధగా మనం నేర్పించాలన్నమాట. మన పిల్లల్ని మనమే చాలా లేట్ అయిపోయాము. వాళ్ళకి మనం తెలిసి కూడా మనం చేయకపోతే మన చేతుల్లోనే వాళ్ళని పాడు చేసినట్టు అవుతుంది అనమాట. ఓన్లీ సెన్స్ గ్రాటిఫికేషన్ చెప్పి 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 వాళ్ళు దానికి తయారవుతూ ఉన్నారనమాట చాలా మంది. సో దాని నుంచి బయటికి రావాలంటే నలుగురితో పాటు వాళ్ళని కూడా తీసుకొస్తుండాలి, గుడికి తీసుకెళ్ళాలి. ఈ సత్సంగంలో ఈ కార్యక్రమాలు జరిగినా కూడా అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్తుండాలి పిల్లల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా వచ్చిందని అనుకోండి, వాళ్ళని మీ మ్యారేజ్ యానివర్సరీస్ కానివ్వండి, ఏదో ఒకటి ఏది గుడ్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో పాటు అంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మీరు ఆ సత్సంగంలో వాళ్ళని మనం ఉంచడం వల్ల వాళ్ళు కూడా చిన్న ఏజ్ నుంచే ఒక ప్రాక్టీస్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకేసారి పెద్ద అయ్యాక వినమనంటే ఎవరు వినరు. అదేదో సామెత ఉంది కదా, మొక్కగానే
ఉండ నేర్పియాలి, లేకపోతే పెద్ద అయ్యాక మనకి వాళ్ళు మన చేతికి రారనమాట. సో మనము వాళ్ళని మంచి మార్గంలో పెంచాలి. సో డివోటీ ఒక అసోసియేషన్ లో పెంచాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా మంచి సిటిజన్స్, మంచిగా సిటిజన్స్ కాకుండా ఈ భక్తి యొక్క సేవ చేసుకుంటూ వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళకి మనం ఫ్యూచర్ లో ఒక ఏజ్ అంతా వచ్చేంత వరకు మనం చెప్పి పెంచుతాం. తర్వాత ఫ్యూచర్ వాళ్ళు డిసైడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు డెఫినెట్ గా చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం కదా భక్తి మార్గంలో. ఎంతో మంది ఇప్పుడు చూడండి, ఎంతో మంది పాడ్కాస్ట్ చేస్తున్నారు చిన్న పిల్లలు. వాళ్ళకి పూర్వ జన్మ సుకృతం అంట. మన పిల్లల్ని ఇప్పటి నుంచే మనం అలా చేస్తే గనక ఫ్యూచర్ అంటే నెక్స్ట్ జన్మలో మీరు మంచిగా తయారు చేసిన వాళ్ళు అవుతారనమాట మీ పిల్లలకి. సో అది మనం చాలా నేర్చుకోవాలి. ఒక గుడ్ సాధక అవ్వాలని అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా ఈ సిన్ఫుల్ రియాక్షన్స్ నుంచి, అంటే ఈ పాప కర్మాల నుంచి చేయడం నుంచి దూరం చేయొచ్చు అనమాట. సో అక్కడి నుంచి మనకి ఇంకొకటి ఏంటంటే ఎన్నో పాప కర్మాలు మూట కట్టుకుంటూ వస్తున్నాం. వాళ్ళది మనకు తెలుసుకుంటున్నాం ఇప్పుడు అట్లీస్ట్. వాళ్ళకి ఇవన్నీ అంటే ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అదే పూజ చేయించడము, కీర్తన చేయించడము, జపం మాల చేయించడం అలా స్టార్ట్ చేసామని అనుకోండి, ఒక మంచి డివోషనల్ పాత్ కి వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళం అవుతానమాట. మన ఫార్చ్యూన్ అట్లీస్ట్ అసోసియేషన్ వల్ల వాళ్ళు కూడా చాలా వరకు ఫార్చునేట్ అవుతారనమాట, వాళ్ళ సాంగత్యం దొరకడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ కండిషనల్ సోర్స్ నుంచి ఏంటి, ఇప్పుడు దేవుడు కొందరిని పంపిస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన గురు మహారాజులు ఇవన్నీ ఉన్నారు కదా, చాలా మంది మన గురువులు ఉన్నారు. వీళ్ళంతా ఎలా అంటే ఈ రూప గోస్వామి కానివ్వండి, చాలా మంది హరిదాస్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళు దేవుడు పంపిన ఒక మనకి దేవదూతల్లాగా. ఏంటనంటే మనం ఒక పంపిస్తారనమాట మమ్మల్ని ఇక్కడి నుంచి ముక్తి చేసి తీసుకెళ్లాలనేసి. వాళ్ళే ఇప్పుడు మన ఇంత గైడెన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు సఫర్ అవ్వడము ఈ లైఫ్ లో, ఇది శాశ్వతం కాదు. మనం మనిషిగా పుట్టిన తర్వాత మనము డివోషనల్ సర్వీస్ చేసుకొని దానికి టైం పడుతుంది. అది జ్ఞానోదయం అవ్వడానికి టైం పడుతుంది. తెలుసుకున్న తర్వాత కూడా మనం చేయకపోతే ఇంకా అర్థం చేసుకుని కూడా వేస్ట్ కదా. జీవితం ఎందుకు పుట్టాము మనిషి జన్మగా తీసుకొని దానికి పర్పస్ ఏంటి అని తెలుసుకొని మనం భక్తి యొక్క సేవ చేసుకొని కృష్ణుని, మన గోల్ ఏంటి, గోలోకం కదా, కృష్ణుడి దగ్గర తొందరగా వెళ్ళడమే మన ఒక మెయిన్ గోల్ అన్నమాట. అందుకే మనము ఎప్పుడు చూసినా ఈ డివోషనల్ సర్వీస్ లో మనము ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక హరినామ స్మరణం చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకి డివోషనల్ సర్వీస్ లో ముందుకి వస్తుంది, ఆ రుచి అనేది వచ్చేస్తుంది. ఈ రోజు మనం చాంటింగ్ ఒక రౌండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఒక 2 రౌండ్స్ చేస్తాం, తర్వాత డివోషనల్ సర్వీస్ దేవుడి గురించి తెలుసుకోవాలనేసి కోరిక ఉంటుంది. మనం క్లాసెస్ అన్ని వింటాము, మనం కూడా ఇలా చేయాలనేసి నలుగురితో కలిసి ఇంకా డివోషనల్ సాంగత్యంలో చేసి ఏంటనంటే మనం కూడా ఇలా చెయ్యాలి. మేము అవన్నీ స్లోగా మనకే తెలియకుండా మనకున్న ఆ సెన్స్ గ్రాటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో, భౌతిక ఇచ్చలు ఏమున్నాయో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. అప్పుడు దేవుడి మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఒక సర్వీస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి 2 సార్లు 4 సార్లు గుడికి వెళ్ళండి, 5వ సార్లు మనకి ఏదో ఒకటి మనం కూడా ఇంకొకటి చూస్తాం కదా, డివోటీస్ చేసేది చూస్తాం, మేము కూడా చేయాలి ఆ సేవ అనేసి కోరిక వస్తుంది. చాలా మందికి ఇది జరిగింది, ఈవెన్ నాకు కూడా జరిగింది. బట్టి గుడికి వెళ్ళడం వేరు, ఇప్పుడు చేయాలి అనే ఒక ఆసక్తి రావడం వేరు అనమాట. అలా చూసి ఆ భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. స్లోగా గ్రాడ్యువల్ గా మన స్పిరిచువల్ గ్రోత్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు దేవుడు ఇవన్నీ చూడడం వల్ల దేవుడు ఏం చేస్తారంటే ఆ ప్యూర్ డివోటీస్ మీ చుట్టే ఉన్నారు, మనకు చెప్తున్నారు అనమాట, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తారనమాట దేవుడు. అప్పుడు ఎప్పుడు అది ఎలా జరుగుతుంది అని అంటే మనకి మనస్ఫూర్తిగా ఇచ్చ ఉండాలి. ఏంటి, ఫుల్ మనకి ఒక డిజైర్ ఉండాలి, కోరిక అనేది ఉండాలి. ఏం కోరిక ఉండాలి, భౌతిక ఇచ్చం గురించి కాదు, భక్తు సంగత్యం. దేవుడిని ప్రార్థించనమాట, భక్తు సంగత్యంలో ఉంచు, గురువు సేవ చేసే భాగ్యం ఇవ్వు దేవుడా, శుద్ధ భక్తులు కావాలి నాకు, వాళ్ళ అసోసియేషన్ తో ఉంచు, నీ దర్శనం కానివ్వాలి నాకు. ప్రతిసారి ఇదే వేడుకోవాలన్నమాట. అప్పుడు 10 సార్లు మీరు అనుకున్న ఒక్కసారైనా దేవుడు కరుణించి తీసుకో, ఈ డివోటీ సాంగత్యం ఇక్కడ ఉంది, నువ్వు వెళ్ళు, ఇలా అనేసి మమ్మల్ని పంపిస్తుంటారనమాట. అది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరూ ఉండడం కారణం ఇదే అనేసి నేను అనుకుంటున్నా. ఏంటంటే భక్త సాంగత్యంలో ఉండడం వల్ల దేవుడే మాకు కరుణించి ఇంకా కొంచెం మనకి ప్యూర్ డివోటీస్ వరకు మనల్ని తీసుకెళ్తారు, ఆ సేవలు చేసే ఒక భాగ్యం అనేది మనకి ఇస్తారు అనేసి చెప్తారు. ఎప్పుడు అది
ప్యూర్ డిటర్మినేషన్ తో చేయాలన్నమాట. చాలా డిటర్మైన్డ్ వేలో చేయాలి. ఏంటనంటే మనం ఏదో ఇలా అనుకున్నామా, ఇలా అయిపోయింది, ఏంటి ఇది ఎంత మళ్ళీ కంప్లైంట్ చేయడం కాదు. మీరు ఎంత శ్రద్ధ భక్తితో చేస్తారో అప్పుడు దేవుడు మనకి రెస్పెక్ట్ అవుతారనమాట. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఒక కృష్ణ కాన్షియస్ లో వచ్చిన తర్వాత, మనం ప్రీవియస్ గా రాకన్నా ముందు చాలా తప్పులు పాప అన్ని చేసేసాం కదా, ఎన్నో జన్మ నుంచి చేసాము. మనం కృష్ణ కాన్షియస్ కి వచ్చే కన్నా ముందు కూడా చేసే ఉన్నాం కదా, ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా తెలిసి తెలియకుండా చేసాం మేము. దాని నుంచి బయటికి రావాలంటే ఒకటి మెయిన్ ఏంటనంటే, ఎంతగా మనం ఇంత చదివినా కూడా నేర్చుకున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అసోసియేషన్ విత్ డివోటీస్. అది చాలా బ్లెస్సింగ్స్ అనమాట. అరుదుగా దొరుకుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. భక్తిలో ఒకటి ముందుకెళ్ళాలి, వాళ్ళ ఒక మర్సీ వల్లనే మనము ముందుకెళ్ళేది అనేది ఉంటుంది అనమాట. భక్తి ప్రాక్టీస్ మనం ఏం చేస్తామో వాళ్ళ ఒక కృప వల్ల, వాళ్ళ ఒక మర్సీ వల్లనే మనము ప్రోగ్రెస్, అంటే భక్తిలో ఒక ప్రోగ్రెస్ అనేది చూస్తామన్నమాట. సో అది ఎలా ఉండాలి, డిటర్మినేషన్ తో ఉండాలన్నమాట. చాలా శ్రద్ధతో ఉండాలి మనం. అంటే ప్యూర్ మనస్ఫూర్తిగా కోరుకుంటామంటాం కదా, అలా ఉంటేనే, అంటే మనస్ఫూర్తిగా నాకు ఇది ఉండాలి, కోరిక ఉండాలి. ఎలాంటిదంటే ఇందాక నేను చెప్పినట్టు, మనస్ఫూర్తిగా నేను భక్తి సాంగత్యంలో ఉంచు కృష్ణ, నేను భక్తి సేవ చేసేటట్టు చూడు. వాళ్ళంటి వాళ్ళు సాంగత్యం ఉండడం ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీకు ఆ సేవ అనేది మీకే వచ్చేస్తుంది. కృష్ణుడు వాళ్ళ ద్వారానే మీకు ఇప్పిస్తారనమాట. అప్పుడు మనకేంటంటే కృష్ణుడి గురించి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి కూడా ఉంటుంది. మెయిన్ టాపిక్ ఇందులో వచ్చి ఫస్ట్ భక్త సంఘంలోనే ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి ఫస్ట్ చెప్తున్నారు ఈ ఒక్క శ్లోకాల్లో. అలాగే నెక్స్ట్ ఇప్పుడు అంటే ఏం చెప్పారు కృష్ణ అని అంటే, మనకి ఈ పర్టికులర్ శ్లోకాస్ లో వండర్ఫుల్ ఇదనమాట టాపిక్స్ ఏం చెప్పారు. ఇవన్నీ అంటే భక్తులతో ఎలా ఉండాలి, భక్తులతో సంగత్యంలో ఉండాలి, నన్ను రీచ్ అవ్వడానికి భక్తి ఒక సేవ చేయాలనేసి చెప్పేశారు కదా, వండర్ఫుల్ టాపిక్స్ అని చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దాంట్లో కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇలాంటి వాళ్ళు అంటే షెల్టర్ ఎలా తీసుకుంటారు వాళ్ళు, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి కృష్ణుడు పర్టికులర్ గా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చే శ్లోకాస్ లో ఏంటనంటే, మనము కృష్ణుడి వైపు ఎంత క్లోజ్ గా త్వరగా మూవ్ అవ్వచ్చు, కృష్ణుడి దగ్గర ఎంత అంటే దగ్గరకు అవ్వచ్చు అనేసి చెప్పారనమాట. స్టెప్ మనం స్టెప్ బై స్టెప్ కృష్ణుడిని ఎలా ఒకటి రీచ్ అవ్వచ్చు అనేసి మనకి నెక్స్ట్ కమింగ్ శ్లోకాస్ లో చెప్పారనమాట. సో ఇది ఈ రోజు శ్లోకాస్. అర్థమైందా అని అనుకుంటున్నా. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. సారీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్తున్నాను అనేసి నేను కంటిన్యూ చేశాను. చెప్పండి ప్రభు. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. ఏదైనా డౌట్ ఉందా ప్రభు? ఏం లేదు మాతాజీ. హరే